హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ తోటకూర ఫ్రై, అది కూడా బొగ్గుల పొయ్యి మీద చేయబోతున్నాను. సో వీడియో పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. సో బొగ్గుల పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాను. సో మీరు చూస్తున్న కళాయి దాదాపు 60-70 సంవత్సరాల క్రితం కళాయి. అప్పటెప్పుడో మా నానమ్మ పోత పూయించారంట. సో అప్పటి నుంచి ఇప్పటికి ఇదే వాడుతున్నాం మేము. సో ఈ కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని కాస్త లైట్గా వేయించుకుందాము. సో ఇవి వేగేలోపు ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు బాగా పెద్దవి కట్ చేసుకొని చీలుకలా వేయండి. సో మరీ ఫైన్గా కాకుండా చీలుకలా కోసుకుంటే మనకి ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది. సో 2 ఉల్లిపాయలు చీలుకలు వేశాను నేను. సో ఇవి లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. సో తోటకూర అనగానే మనకి ఉల్లిపాయ అక్కడక్కడ తగిలితేనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది. సో మనకి వేగిన తర్వాత కాస్త వెల్లుల్లిపాయలు, సో వెల్లుల్లిపాయ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసాను నేను. ఇది పక్కా హోమ్ మేడ్. సో సొంతంగా చేసింది మాత్రమే వేయండి. సో ప్యాకెట్లు అలాగే రెడీమేడ్గా వచ్చేది వేయకండి. సో అది అందులో ఉన్నవి ప్యూర్గా అల్లం వెల్లుల్లి ఉంటుందని గ్యారంటీ లేదు. సో అందుకే ఇంట్లో చేసుకొని వాడుకోండి. సో ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిది అన్నం పోయేంత వరకు వేగుతుంది. సో ఇప్పుడు తోటకూర నీట్గా కడుక్కొని వేసుకోండి. సో తోటకూర నేను మార్కెట్లో కొన్నాను. 20 రూపాయలకి 10 కట్టలు ఇచ్చాడు. చాలా చిన్న కట్టలు. అదే పల్లెటూరులో మనం 20 రూపాయలకి కొన్నామంటే దాదాపు పెద్ద పెద్ద సైజు కట్టలు 4 కట్టలు ఇస్తారు. అది సుమారు ఒక 4, 5 సరిపోయేంతగా వస్తుంది. సో ఈ 10 కట్టలు మహా అయితే ఇద్దరికి, ముగ్గురికి సరిపోతుంది. సో చూసుకొని కొనండి, మీ క్వాంటిటీ ఎలా ఉందో అలాగా. సో తోటకూర వేసి నీరనేది తోటకూర నుంచి వస్తుంది. సో నీరు ఇంకి పచ్చిదనం పోయి బాగా ఏగేంత వరకు మనం ఇలాగే వేయించుకోవాలి. సో ఆల్మోస్ట్ మనకి 20 మినిట్స్ పైనే పడుతుంది. సో ఎక్కడ కూడా మనం వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. ఎందుకంటే తోటకూరలోనే ఆల్రెడీ వాటర్ అనేది ఉంది. ఆ వాటర్ ద్వారా ఆ తోటకూర అనేది మనకి ఉడకాలి, ఏగాలి. అప్పటి వరకు మనం తోటకూరని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. సో మధ్యలో మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు మనం కదపకుండా ఉంచేసామనుకోండి, సో తోటకూరలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి ఇంకుతుంది బాగాన. సో నీరు ఇంకిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. సో ఈలోపు మా ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియో కింద ఆల్రెడీ మన వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే ప్లేలిస్టులు ఉంటాయి. తప్పకుండా వీడియోస్ అన్నీ చూస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు తోటకూరకి సరిపడా ఉప్పు వేయండి. సో కల్లుప్పు వేస్తేనే రుచి. సాల్ట్ వేస్తే మంచి రుచి రాదు. కల్లుప్పు వేసి చూడండి, ఆ రుచే వేరు. సో వేసి కలిపిన తర్వాత పొడి కారం 1/2 టేబుల్ స్పూన్ వేయండి. సో నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1/2 స్పూను పొడి కారం వేసాను. సో మెత్తన కారం అసలు వేయొద్దు, మీకు అది బాగోదు. సో పొడి కారం వేస్తే అక్కడక్కడ తగిలి చాలా రుచిగా ఉంటుంది. సో తర్వాత మనకి బాగా వేగింది అన్న తర్వాత లాస్ట్లో పలుకుల పొడి తీసుకోండి. సో పలుకుల పొడి రెసిపీ అనేది నేను ఛానల్లో పెడతాను తొందరలో. మీరు కామెంట్ చేయండి, పెట్టమంటే బేగా పెడతాను. సో పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసాను. వేసి బాగా కలుపుకొని ఒక కాసేపు వేగిన తర్వాత మనం దించేసుకుంటే మనకి సరిపోతుంది. సో తోటకూర ఫ్రై చేయడం చాలా అంటే చాలా సింపుల్, హెల్తీ అండ్ ఆరోగ్యానికి ఎన్నో లాభాలు. ఆకుకూర అనేది చాలా మంచిది. సో తప్పకుండా చూడండి, తప్పకుండా ఉండి చెయ్యండి. సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. సో మీరు పలానా వీడియో చేయండి, పలానా రెసిపీ మీద చెప్పండి అని చెప్తే తప్పకుండా నేను మీకు వీడియోస్ చేస్తాను. సో తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ పూర్తిగా చూసినందుకు. సో అలాగే 1000 సబ్స్క్రైబ్ దాటినందుకు మీ మీ సపోర్ట్ వల్ల. సో